మీ పిల్లలు ఛేదించుకొని వచ్చారు. ఆయన మరణ భయానికి కూడా భయపడకుండా నీ సముఖమునికి వచ్చి ఉన్నారు. ఆయుష్కాలాన్ని ఇచ్చింది మీరే, మా మరణ దినానికి రాసింది కూడా మీరే. ఆపదల్ని మా ప్రభా భూమి మీద మనుషుని యొక్క ప్రవర్తన బట్టి ప్రతిఫలం ఇచ్చేది మీరే, వారి మారు మనసును బట్టి క్షమించేది కూడా మీరే. సర్వము మీరే జరిగిస్తున్నారు తండ్రి. మీ సర్వ చిత్తానికి లోబడి ప్రార్థిస్తున్నాము. మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు రక్షణకి సిద్ధపడిన పిల్లలందరినీ కూడా మీ వాక్యములు ఆత్మలు బలపరిచి మీ రాజ్యములకై తండ్రి సిద్ధపరిచి నడిపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని వర్లారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభము వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ ఈ సెలవు దినాల్లో చర్చిలు, కాలేజీలు, ప్రార్థనా మందిరాలు సర్వము మరి మూసివేయబడ్డాయి కనుక అక్కడక్కడ అప్పుడప్పుడు దేవుని కార్యక్రమాలు జరిగినాయి. కానీ మన సంఘం అయితే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని స్మరిస్తూ బోధిస్తూ అనేక మంది పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంది. గత వారాలుగా అనేక మంది పిల్లలు బైబిల్ క్లాసులో పాఠాలు నేర్చుకుంటున్నారు. సత్యాన్ని గ్రహించాలి అంటే, బైబిల్ ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ని పరిశోధించారు. అందులో బాప్తిస్మం అనే పాఠాన్ని నేను చెప్పడం జరిగింది. దానికి చాలామంది సిద్ధపడి ఈరోజు రక్షణ తీసుకోవటానికి నిర్ణయించుకున్నారు. దేవుని వల్లరా సమాజం చాలా ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ విషయాన్ని, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నది ఈ సమాజం. కొంతమందికి ఫోన్ చేసినప్పుడు ఒకళ్ళిద్దరు ముగ్గురు దగ్గుతూనే మాట్లాడారు. ఏనాయనా అంటే, ఏమోనండి వారం నుంచి ఈ దగ్గు తగ్గట్లేదండి అని చెప్పడం చాలా విచారం వేసింది. మరొకైన పొద్దుట ఫోన్ చేశారు, ప్రార్థన చేయండి. ముందుసారి ఏమన్నాడంటే, కేర్ హాస్పిటల్లో మా నాన్నగారు డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారండి, దానికి వైద్యం జరుగుతుంది, హాస్పిటల్లోనే సుమారు 6 రోజులుగా ఉన్నాము అని చెప్పారు. సరేనైనా ప్రార్థన చేస్తాము అని చెప్పాము. ఈవేళ ఫోన్ చేసి మళ్ళీ ఏమన్నాడంటే, ఈ డెంగ్యూ ఫీవర్ కాస్త కోవిడ్లో పెట్టేసిందండి అన్నట్టు, హాస్పిటల్లోనే. అంటే ఏ రోగం దేనికి వెళ్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే రోగాలతో మానవ వినాశనం జరగబోతుందేమో అనిపిస్తుంది. బయటకు వెళ్తే చాలా మనకు అర్థం కావట్లేదేమో కానండి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి, చాలా దారుణంగా ఉన్నాయి. 14 రోజుల తర్వాత బయటపడని ఈ వ్యాధి 13వ రోజునైనా కలిసిన మరి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో
మరణాన్ని తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమాజం కనీసం ఆత్మనైనా రక్షించాలి అన్నటువంటి ఉద్దేశంతో చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, యవ్వనము లేదు, ఎవరు ఎక్కడ ఎప్పుడు రాలిపోతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక సమయం ఉండగానే రక్షణ అనేది తీసుకోవాలి. కనుక ఈ రక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను ఈరోజు. ఇకపోతే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టండి అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టండి అంటారు, సమయం ఉండగానే మేలుకొనండి అని పెద్దల సామెత. ఆత్మీయ జీవితంలో కూడా అంతకంటే ఎక్కువగా ఆలోచన కలిగి ఉండాలని నా అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు మీతో మాట్లాడటానికి అవకాశం ఉంది, సంఘ బిడ్డలతో మాట్లాడటానికి, సంఘ సభ్యులతో ప్రార్థన చేయటానికి, సంఘ సభ్యులతో ఆరాధన చేయటానికి, సంఘంలో క్రీస్తుతో సహవాసం చేయటానికి కొంచెం అవకాశం ఉంది. ఈ వారం తర్వాత, వచ్చే వారం తర్వాత ఇది డిసెంబర్ వరకు ఇలాగే ఉంటుందని ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఇంకా సుదీర్ఘంగా ఏమందంటే 10 సంవత్సరాల వరకు ఇలాగే ఉండొచ్చుది అని అంటున్నారు. బాగా వినండి, ఇప్పుడు కొంచెం మాట్లాడుకునే అవకాశం ఉంది. పొరపాటున వచ్చే వారం లేక వచ్చే నెల, అవతల వచ్చే నెల అనుకుంటూ ఉంటే ఈలోగా ఎవరికైనా రక్షణ పొందిన వారికి చిన్న వైరస్ సోకింది అనుకోండి, వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం కూడా అవకాశాలు. అప్పుడు నేను మారు మనసు పొందానండి బాబు, అప్పుడు మీరు చెప్పారు బాప్తీసం తీసుకోమని చెప్పారు, రక్షణ తీసుకోమని చెప్పారు, నేను సర్లే బాగా ఉన్నాను కదా అనుకున్నాను. కానీ అనుకోకుండా మరి ఎక్కడో ఎవరి వల్ల ఈ వైరస్ సోకింది, నేను చనిపోతానేమో, దేవుడు కాపాడాలి, ఇప్పుడు నేను రక్షించకపోయినా కానీ నా ఆత్మన రక్షించబడుతుంది, నేను రక్షించబడతాను, నాకు బాప్తిసం ఇవ్వండి అంటే ఇవ్వటానికి కూడా ముట్టుకోవటానికి కూడా అవకాశాలు లేని పరిస్థితి వస్తుందేమో. అదే బాగుండగానే రక్షణ పొందలేని మనము చావు రాగానే రక్షణ పొందటానికి సిద్ధపడినా పాస్టర్ గారు కూడా సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని ఉట్టుకోవాలి కదా, ఇద్దరు కలిసి నెలలోకి వెళ్ళాలి కదా, అక్కడ మిమ్మల్ని యేసుప్రభుని ఒప్పించాలి కదా. అలా మీరు ఒప్పుకునేటప్పుడు మీ మాటల వల్ల వచ్చే వైరస్ మాకొస్తుందేమో అన్న భయం ఉంటుంది కదా. పోనీ కూడా మీ నాన్నగారు, మీ అమ్మో, లేకపోతే మీ బంధువులు వచ్చి రక్షణ ఇవ్వటానికి నిన్ను తీసుకురావటం కూడా వాళ్ళు కూడా రాలేరు కదా. ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూడండి. ఇక రక్షణ పొందటానికి కూడా వీలు లేనట్టుగా సమాజం అయిపోయింది. తెలిసిన వాళ్ళు కూడా రక్షణ తీసుకోవటానికి ఆలస్యం చేస్తే, ఒకవేళ మరి ఏదైనా సోకిందంటే మనమ్మ మనతో రాలేదు, కనీసం రక్షణ తీసుకోవటానికైనా, బాప్తిసం తీసుకోవటానికైనా మా నాన్న మనతో రాలేడు, మీకు బోధించే పాస్టర్ గారు కూడా మీతో రాలేరు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడక ముందే బాప్తిసం తీసుకోండి అని సంఘాల్లో యవనస్తులకు, కాలేజీలో ఉన్న పిల్లలకు అందరికీ నేను గత నెల రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను. చావు కబురు వినగానే కోవిడ్తో చనిపోయారు అని వింటున్నప్పుడు చాలా భయం వేసేది అనమాట అండి. ఒకసారి మా అమ్మాయి అడిగింది, ఈ వైరస్ వస్తే చచ్చిపోతామా డాడీ, అయ్యో బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోతానేమో, నాకు బాప్తిసం ఇచ్చేయండి అందనమాట. అంటే చనిపోయిన పర్వాలేదేమో, కానీ కోవిడ్తో వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరండి. ఏమో మనకి మార్కెట్కి వెళ్తున్నాం, మనం
ఆహార పదార్థాలు, కూరగాయలు తీసుకొస్తున్నాం. ఆ కూరగాయలు మన మార్కెట్లో రావడానికి రైతు బజార్లో మార్కెట్ యాడ్లో అనేక మంది పనివారు, ఎగుమతులు దిగుమతులు, దాన్ని మోసేవాడు, పట్టేవాడు, ఏమండి అనేక చేతుల మార్పులు జరుపుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. ఒక కాయగూర రావాలంటే అనేక మంది పనివారు చేతుల్లో మారి నీ దగ్గరికి వస్తుంది. కనుక కూరగాయలు పట్టుకెళ్ళేటప్పుడు కూడా బయట బకెట్లో నీళ్ళు పట్టుకొని కూరగాయలు అన్నీ ఆ బకెట్లో వేసి శుభ్రంగా కడుక్కొని అప్పుడు పాత్రలు వేసుకొని వీలైతే అరుగు మీద ఒక గంట సేపు ఉంచి అప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టండి. అలాగే పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఫ్రిడ్జ్లో పాలు పెడతారు, కూర పెడతారు. ఆ చలికి ఇంకా వైరస్ చావకుండా 4-5 రోజులు కూడా ఉండొచ్చు ఫ్రిడ్జ్లో అయితే. అప్పుడు ఎక్కడ దిక్కు నీ చేతికో, నీ కూరకో, నీ గిన్నెకో అంటుకోవచ్చు. కాబట్టి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి సంగమా. చాలా జాగ్రత్తలు పాటించాలని ముందుగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. కనుక ఏ వ్యాధి సోకకుండానే ముందుగానే తెలిసిన సంఘంలో ఉన్న యవనస్తులు, ఇంకా రక్షణ పొందకుండా ఉన్నవారు ముందుగా మేలుకుంటే మంచిది అని ఆలోచన కలిగిన వాడిని ఎప్పుడు నేను అలాగే ఆలోచిస్తుంటాను. ఆత్మరక్షణ కొరకు ఆలోచిస్తుంటాను. ఆత్మరక్షణ పొందిన తర్వాత ఎలాగైనా మరణించినా పర్వాలేదు, క్యాన్సర్తో మరణించినా పర్వాలేదు, కోవిడ్తో మరణించినా పర్వాలేదు, ఏమంటే జ్వరంతో చచ్చిపోయినా పర్వాలేదు, లేక డెంగ్యూ ఫీవర్తో చనిపోయినా పర్వాలేదు. నీ శరీరము నేలకి వెళ్ళిపోతేమో కానీ నీ ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళటానికి హక్కు సంపాదించుకుంటుంది, నీవు అనే ఆత్మ. కనుక ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విషయాలు మీ ఇంటి వరకు బోధించాలి. మీరు ఈ విషయాలు మీ పక్కింటి వరకు బోధించాలి. ఈ రక్షణ సువార్తను మిగిలిన వరకు బోధించాలి. అయ్యా, వ్యాధి రాకుండానే రక్షణ పొందు, జబ్బు రాకుండానే రక్షణ పొందు, మరణం రాకుండానే రక్షణ పొందు అని మీరు కూడా చెబుతారని ఈ మాటలు మీకు చెప్తున్నాను. కనుక దేవుని పిల్లరా, ఈ రక్షణ కార్యక్రమాన్ని దేవుడు ఎంత ముందుగా ఎలాగూ ఏర్పాటు చేశారో అన్న విషయాన్ని మీకు ఈరోజు మళ్ళా జ్ఞాపం చేయాలని, మీకు తెలిసిన పాఠాన్ని జ్ఞాపం చేయాలని. రక్షణ పొందినవారు జాగ్రత్త, పొందుతున్నవారు జాగ్రత్త వినాలి, రక్షణ పొందిన వారు కూడా వినాలి. ఎందుకంటే మిగిలిన వారికి చెప్పి మీరు రక్షించాలి కనుక, నడిపించాలి కనుక, రాజ్యంలోకి చేర్చాలి కనుక. ఈ విషయాన్ని తండ్రిని దేవుడు అంటే ఎవరో తెలియని కాలంలో ఒక వ్యక్తి నమ్మాడు దేవుడిని. ఏనైనా దేవుడు అంటే ఏంటో తెలియని కాలంలో దేవుడు ఎవరో అని తెలియకపోయినా తన యొక్క తండ్రి, తన యొక్క తమ్ముళ్ళు, అన్నలు, మరి హైందవ దేవతలను, గృహ దేవతలను చేసుకొని అమ్ముతూ పూజిస్తూ ఉన్న కుటుంబంలో పుట్టినటువంటి, అది యెహోషువ గ్రంథంలో ఉంటుందన్నమాట. అందులో పుట్టినటువంటి ఒక భక్తిపరుడైనటువంటి ఆయన అబ్రహాం. అలాంటి అబ్రహాము ఒకనాడు నా దేవుడిని నమ్మాడండి. దేవుడు అంటే ఏంటో తెలియని కుటుంబంలో ఈయన దేవుడు అనగానే మనం చేసుకున్న దేవుళ్ళు కారని ఎరిగి ఎవరు సృష్టికర్త అని ఆయన ఉంటాడు, ఆయన ఎవరై ఉంటాడని ఆ దేవుని వెతకటం ప్రారంభించినప్పుడు, ఆ దేవుడిని నమ్మినప్పుడు దేవుడు అతను కనుగొన్నాడు. దేవుడు అతన్ని కనుగొన్నాడండి. అదేనండి, మనం దేవుడిని వెతికినప్పుడు దేవుడు నేను తప్పకుండా కనుగొంటాడు. లోకాలకు ఉన్నవన్నీ వెతుకుతామేమో కానీ లోకాన్ని కలిగించిన దేవుడిని వెతకటమే మానవ జీవితంలో గొప్ప చెప్పుకోదగ్గ విషయం. అదేనండి, మనలో ఉన్న మంచి లక్షణము, మంచి గుణం ఏంటో తెలుసండి, దేవుడిని వెతకటం. వెతికిన దేవుడిని గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడటం, అది ఆయనకి చాలా ఇష్టం అండి.
కనుక అలాంటి దేవుడిని నమ్మినటువంటి అబ్రహాంతో మంచి వాగ్దానం చేశాడండి దేవుడు. అది చూద్దాం. ఆదికాండ గ్రంథం దాకా వెళ్ళే ముందు యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని కూడా చేశాడు. ఎఫెసీ పత్రిక 1:3 ఆలోచిద్దామండి. ఎఫెసీ పత్రిక 1:3. అందరూ తీయండి, బైబిల్ తీయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన ఆయన మన ప్రభువు యేసు ప్రభు వారు నిన్ను పరిపాలించేవాడు, నీ రాజు ఆయనే. నీ దేహం అనే గృహానికి, నీ కుటుంబం అనే ఈ గృహానికి అధిపతి ప్రభువు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు, నీ కొరకు చనిపోయిన యేసుక్రీస్తు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు, చూడండి, చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన దేవుడు క్రీస్తునందు పరలోకములో ఉన్నటువంటి ప్రతి విషయాలలో భౌతిక సంబంధమైనది కాదండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చేశాడు. భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అడక్కపోనే ఇచ్చాడు. అందుకే మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆ సూర్యుడు, గాలి, వర్షాలు, ఆహారము అన్నీ కలిగించేసాడండి. ఇవన్నీ అందరివి, ఏదో ఒకరి మాత్రం కాదు. స్వార్థంతో ఇవన్నీ ఇది నాది అని పోగు చేసుకున్నారే తప్ప కానీ ఇది అందరివి. పరలోక సంబంధం విషయాలలో ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు అని బైబిల్లో ఉంది. ఏంటి పరలోక సంబంధమైన ఈ ఆశీర్వాదాన్ని ఒకనాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానం చూద్దాం. ఆదికాండ గ్రంథం 22 అధ్యాయం. ఆదికాండ గ్రంథము 22 అధ్యాయం. 22 అధ్యాయము 17వ వచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు, చూడండి. అబ్రహాముతో, అబ్రహాం, ఇంత మంచి మాట, నిన్ను నేను ఆశీర్వదించి ఆకాశ 15వ వచనంలో 16వ వచనంలో ఏమన్నాడంటే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యక వెనుదీయక ఈ కార్యము చేసినందున నువ్వు చేసిన క్రియకి, చేసిన పనికి ప్రతిఫలం ఇస్తాను చూడన్నాడు. చూడండి, అదేనండి. అది యేసుప్రభు ఈ మాట ఏమన్నాడంటే, ఆయన పేరట గిన్నెడు చల్లీలిస్తే ఫలం పోదమ్మా అన్నాడు. అబ్రహాము, నీ కొడుకుని ఇవ్వటానికి సిద్ధపడ్డావు, ఎదుదీయలేదు. అడిగితే కొడుకునైనా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడిపోయావు కనుక ఇలాంటి పని చేస్తున్నందుకు నేను ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ ఒక్కడికి కాదు, నేను భూలోకాన్ని నిన్ను బట్టి దీవిస్తాను. ఇశ్రాయేలుని బట్టి కాదు, నిన్ను బట్టి భూలోకాన్ని దీవించేస్తానని శాశ్వత ఆశీర్వాదాన్ని తన పిల్లలకి, అబ్రహాం పిల్లలకి ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆత్మీయంగా ఆలోచించాలి, మీరు ఆత్మీయంగా ఆలోచించాలి. అప్పుడు 17వ వచనంలో ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను, సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను అన్నాడు. ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక అన్నాడు. ఒకవేళ ఈ అబ్రహాము సంతానం, అబ్రహాం గర్భంలో వచ్చినటువంటి సంతానమైన ఇస్సాకు, యాకోబు 12 మంది కొడుకులు, 6 లక్షల జనాంగము,
6 లక్షల జనాంగం యొక్క ఇశ్రాయేలీయులు అనుకుంటే వారు ఇప్పుడు ఉన్నది జనాభా లెక్కల ప్రకారంగా ఇశ్రాయేలీయులు ఉన్నది 85 లక్షల మంది మాత్రమే. మరి ఆకాశ నక్షత్రాలు ఎన్ని? ఒక్కొక్క గెలాక్సీలో నక్షత్ర మండలాల్లో ఉన్న గెలాక్సీలో నక్షత్రముల సంఖ్య కోట్ల కొలది ఉన్నాయి, కోట్ల కొలది. ఇక సముద్ర తీరమందలి ఇసుక రేణువు తీసుకోండి, లేక మీ ఊర్లో ఉన్న ఇసుక రేణులు తీసుకోండి, అసలు ఎన్నవి లెక్క పెట్టలేనంతవి. అంటే అబ్రహాంకి లెక్క పెట్టలేనంత సంతానాన్ని ఇస్తానని, ఏమంటే ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టలేము కనుక అంతటి సంతానాన్ని ఇస్తానని అన్నప్పుడు ఇప్పుడు యూదులు ఇశ్రాయేలీయులు 85 లక్షల మంది అంటే ఈ వచనం వాళ్ళకి సరిపోవట్లేదు అని అర్థమవుతుంది మనకి. ఈ ప్రవచనము, ఈ వాక్యము ఇశ్రాయేలీయులకి సరిపోవట్లేదు. మరి ఎవరై ఉంటారు వీళ్ళు? ఈ లెక్కింపలేని సంఖ్యకు అయినటువంటి అబ్రహాము సంతానం ఎవరై ఉంటారు అని కనుక మనం బైబిల్ బాగా పరిశీలిస్తే చదువుదాం. ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. అది అంటలా చేయండి. శత్రువు గవిని, శత్రువు యొక్క గుమ్మాన్ని వాళ్ళు ఆశీర్వాదం స్వాధీనపరుచుకుంటారు అంతే. 18 చదువు ఇప్పుడు పైకి వెళ్దాం. మరియు అబ్రహాం నీవు నా మాట విన్నందున, ఏ విన్నాడు ఎంతగానే, నీ కొడుకుని ఇచ్చేస్తావా అన్నాడు అంతే. అబ్రహాము బేరం ఆడలేదు, సాకు చెప్పలేదు, ఏమనలేదండి. ఏమండి, నిన్న ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ముందు ఒకనాడు అడిగింది, అంకుల్ బాప్తిసాలు మాకు ఎప్పుడు ఇస్తారు, నేను కూడా తీసుకోవాలని సిద్ధపడుతున్నాను అని అంతే. నేను వచ్చినప్పుడు అడిగాను, ఏమా సిద్ధపడ్డావా అని అంటే, లేదు అంకుల్ మనసు మార్చుకున్నాను అంతే. ఏం మార్చుకున్నావు అంటే, ఇంకా తీసుకోకూడదు అనుకున్నాను అంతే అనమాట. అది మనసు మార్చుకోవడం కాదమ్మా, సాకు చెప్తున్నావు నువ్వు అన్నాను. సాకు. రక్షణ పొందటానికి నిర్ణయం లేనప్పుడు, తీసుకోవాలి అనుకున్నప్పుడు అది మారు మనసు పొందిన తర్వాత తీసుకోకూడదు అనుకున్నావు అంటే అది దేవుడికి నువ్వు సాకు చెబుతున్నావు అంతే కదా అండి. దేవుడికి ఇస్తానని ఇమ్మని అడిగిన వెంటనే సాకులు చెప్పలేదండి ఆయన. అబ్రహాం ఎలాంటి సాకు చెప్పలేదు, ఇచ్చేసాడండి. కనుక నువ్వు నా మాట విన్నందున, చూడండి మాట, ఆ సందర్భాలన్నీ మనసులో పెట్టుకోండి. నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములు అన్నాడు. వీళ్ళెవరు? భూలోకములో ఉన్న జనాలు ఎవరు? మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథాన్ని ఇక్కడ పెట్టుకొచ్చి ఇది మూసేయకండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన 5వ అధ్యాయం 9, 10 వచనాలు మీరు మనసు పెట్టి ఇంకా చదవండి. భూలోక జనములన్నీ అన్నాడు. చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని నీ ముద్రలు విప్పుటకు యోగ్యుడు. అందరు తీసారా? యేసు ప్రభు వారు ఉదింపబడిన వాడై, సిలువ వేయబడిన వారై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను
ఆయా దేశాలలో ఉన్నటువంటి ఎన్ని దేశాలలో ఎన్ని రకాల భాషలు మాట్లాడువారిలోనూ, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక సంఘముగాను ఒక రాజ్యముగాను భూలోకములో ఆయా భాషలు వంశాలు అన్నీ వీళ్ళ గురించి అబ్రహాముకు చెప్పాడండి. అది ఆ రోజుల్లోనే వీళ్ళ గురించే. వీళ్ళలో ఎవరున్నామంటే మనం ఉన్నాం. ఆయా భాషలు మాట్లాడేవారంటే మనకు తెలుగు భాష వచ్చు, తెలుగు భాష మాట్లాడే మనం ఉన్నాం. ఆయా రకాల వంశాల వారు ఉన్నాం. ఏమండి, వీళ్ళందరి గురించి కొన్నాడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. రండి, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వాదం పొందుతారు. నీ సంతానము వలన అబ్రహాము నీ సంతానము వలన ఆశీర్వాదం పొందుతారు. నీ సంతానం అది మళ్ళీ అది రౌండ్ చేయండి బైబిల్లో. ఆ సంతానము ఎవరో, క్రీస్తు సంతానం ఎవరో గలతీ పత్రికని అక్కడ పెట్టి చదవండి. గలతీ పత్రిక ఏనాయనా గలతీలకు రాసిన పత్రిక గలతీ పత్రిక 3వ అధ్యాయము అందరూ తీయండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము ఏనైనా 16వ వచనాన్ని మీరు చూడండి. అదిగోండి సేమ్ మనం అదే మాట చదువుతున్నాం చూసారండి. ఆదికాండ 22 అధ్యాయములే ఇక్కడ చదువుతున్నాం చూడండి. అబ్రహామునకును అతని సంతానానికి వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానం వల్ల భూలోక వంశములు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశముల వారు, ఆయా ప్రజవారు, ఆయా జనాంగం వారు, ప్రపంచ జనాభా, నీ సంతానము అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము సంతానమైన క్రీస్తు వలన భూలోక వంశాలు అంటే అందులో మనం ఉన్నామండి. అల్లే క్రైస్తవులు అని అర్థం. భూలోక వంశాలన్నీ కూడా క్రైస్తవులుగా అయిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదము. అది చెప్పాడు పౌలు గారు. పరలోక సంబంధ ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించేశాడు. ఆశీర్వాదమే మీరు పొందాలి. ముందు పరలోకపు ఆశీర్వాదాన్ని పొందాలి. ముందు పరలోక ఆశీర్వాదమైనటువంటి క్రీస్తులో బాప్తిస్ము అనేది పొంది సంఘ సభ్యులుగాను రాజ్య నివాసులుగాను అవితే అప్పుడు భూసంబంధమైనవి అనుగ్రహించి పోషిస్తాడు. అది ఎప్పుడు యేసుప్రభువు వారు ఆయన మాటలో ఆంతర్యం ఏంటంటే మొదట రాజ్యమును నీతిని వెతకండి. అన్యజనులు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని వాళ్ళు విచారిస్తారు. అవి కూడా ఏమి తినాలని మీరు ఆలోచిస్తారు, ఏమి త్రాగాలని మీరు కూడా అనుకుంటారు. క్రైస్తవులారా, ఏమి ధరించుకోవాలని బట్టల గురించి కూడా మీరు ఆలోచిస్తారు. కానీ వాళ్ళు చింతిస్తారు, మీకు అనుగ్రహం పొందుతుంది. వాళ్ళు చింతతో పొందుతారు. మీరు రాజ్యాన్ని నీతిని వెతకండి, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలుసు కదా, అవి మీకు అనుగ్రహిస్తాడు అంటాడు దేవుడు. యేసు ప్రభువారు చక్కగా చెప్తాడండి. నిజంగా అదే కోణంలో కనుక ఆలోచించుకుంటూ దేవుళ్ళ గురించి ఆలోచిస్తూ వస్తే మనకు అర్థమవుతుంది, అర్థంలో క్షేమం దొరుకుతుంది. చూస్తే ఎంత బాగుందండి వాక్యం. ఒక చక్కటి వివరణగా కనిపిస్తుంది మనకి. కాబట్టి ఏమన్నాడంటే మరొక రెండవ వాగ్దానంలో ఈ మాటలో వాటిలో మరొకటి కనిపించింది. 17వ వచనంలో ఏమనంటే తమ శత్రువులు వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు.
శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారంటండి. మన శత్రువులు ఎవరు అని ఆలోచిస్తే ఏమండి, యేసు ప్రభు నమ్మని వారు అందరూ కూడా శత్రువులేనండి. దేశాలు కూడా అంతేనండి. ఇక్కడ గవిని గురించి ఆలోచిస్తుంటే ఆ గవిని ఏంటో చూడండి. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇక్కడ మరొక మాట కనిపించింది. ఇక్కడ యాకోబుకు దగ్గర ఈ వక్త చెప్తున్నాడు, నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలమందున్నాడు నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అని చెప్పాడండి. సంఘం, పరలోక గవిని ఏంటంటే సంఘం అండి. దేవుని మందిరం ఏంటంటే సంఘం అండి. పిల్లరా, ఈ సంఘము శత్రువుల యొక్క గవిని కూడా, లోక సంబంధమైన గవిని కూడా స్వాధీనపరుచుకుంది ఈ సంఘం. ఇదండి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి అబ్రహాంకి ఇచ్చింది ఈ రోజున మనకు అనుగ్రహించాడు. ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మా ఆశీర్వాదం ఏంటో చూడండి. ఇంకా ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు రక్తములో విమోచింపబడి దుష్టత్వం నుండి విడుదల పొంది క్రీస్తు సంఘములోనికి చేరటానికి, క్రీస్తు రాజ్యములోనికి పౌరులుగా చేరడానికి మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయమే, ఈ బాప్తిస్మమే పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి మూలము. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఇందులో ఎన్నున్నాయో ఆ లెక్క చెప్తాను, ఆ లీస్ట్ చెప్తాను, మీరు రాసుకోవాలి, వినాలి బాగాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, అందరూ తీయండి, 2వ అధ్యాయము 6వ వచనం. ఏనైనా క్రీస్తు యేసునందు అదుకోండి ఉపకారము చేసాడట. అదే మాట అంటారు, తీసుకోండి. ఇప్పుడు తలపూసుకోవాలండి. మరియమ్మ యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు విన్నప్పుడు హృదయంలో ఎలా తలపోసుకుందో నిజంగా ఆమె జీవితాంతము తలపోసుకుంటూనే ఉంది. ఆ దూత ఎలా చెప్పింది, అప్పుడు యేసుప్రభువు ఇలా చనిపోయారు, ఇలా లేచారు, ఇవన్నీ కూడా ఆ రక్షణ భాగ్యాన్ని తలపోసుకుంటూ ఉంది. వాక్యం చదువుకుంటున్నప్పుడు ఆయన శిలువ మరణంలో ఉన్నటువంటి రక్షణ, బాప్తిస్మము, పాపక్షమాపణ, క్రైస్తవ్యము, పరిశుద్ధత, ఇవన్నీ మీరు ఏం చేయాలి, ఎప్పటికప్పుడు తలపోసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన ఆత్మ ఫలభరితంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ మిమ్మల్ని వేస్తుందంటే దేవుని క్రియలు చేయటానికి ప్రేరేపిస్తుంటుంది. ఇప్పుడు ఏమంటుందంటే, ఇదిగో నువ్వు చర్చ మానేస్తావు, ఇదిగో నువ్వు దేవుని పని మానేస్తున్నావు, ఇదిగో చర్చలు కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వు వెళ్ళలేకపోతున్నావు అని ఎప్పటికప్పుడు నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. అప్పుడు క్రియాసాధకమై నీ దేహము దేవుళ్ళు కొనసాగుతుంది. లేదంటే అటెండెన్స్ చేసుకోవటం మాత్రమే సంఘానికి వెళ్తాం. చదువుదాం, చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అండి, దేవుడంట ఒక మంచి ఉపకారం చేసాడటండి. ఏంటంటే ఉపకారం ధనధాన్యాలు ఇవ్వటం కాదండి, ఆస్తి ఐశ్వర్యాలు కాదంటండి,
అత్యుతకమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరుచు నిమిత్తము, అది రాబోయే పరలోకము, అది అక్కడ కనపడుతుంది నీ మహిమేటో. చూసారండి ఎంత లెక్క చెప్పాడు. అబ్రాహాము దగ్గర చెప్పింది 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల తర్వాత యేసుప్రభువు చూపించారు. యేసుప్రభువు చూపించింది ఇప్పుడు పరలోకంలో చూపించబోతాడు తర్వాత. మీకు గుర్తు చేసుకోండి. ఏమండి అర్థమవుతుంది కదా మీకు? అబ్రహాముకి యేసుక్రీస్తుకి 1000 సంవత్సరాలు, యేసుప్రభుకి అబ్రహాముకి యేసుక్రీస్తుకి 2000 సంవత్సరాలు. అబ్రహాం కంటే ముందు 2000 సంవత్సరాలు. అప్పుడు చూపించింది యేసు ప్రభువులో ఇదిగో ఈ క్రైస్తవ్యం గురించి చూపించాడు. ఈ యేసు ప్రభువులో చేసిన ఉపకారాన్ని ఎప్పుడు చూపిస్తాడు తెలుసా అండి? పరలోకం వెళ్ళేటప్పుడు చూపిస్తాడు. ఆశీర్వాదాలు చదవడం వల్ల క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము రాబోయే కాలాల్లో కనపరచడానికి ఏం చేశాడట? ఇప్పుడు కాదంట. మీరు జస్ట్ బాప్తిసం తీసుకున్నారు, సంఘాలు కూర్చున్నారు, ఏం కనపడలేదు మీకు. కానీ బాప్తిసం తీసుకుని అబ్రహాము సంతానం అనే క్రీస్తులో రక్షించబడినటువంటి వారికి కనిపించేది ఏదో చెప్తారు. చూడండి ఒకసారి ఎంత బాగుందండి. 7వ వచనం 6, 7 లింక్ పెట్టుకోవాలి, చదవాలి. క్రీస్తు యేసు నందు రాబోయే యుగములలో కనపరిచేది ఏంటంట? రాబోవు యుగములలో కనపరిచేది ఏంటంట? పౌలు గారు చెప్తారు. ఇంకా అప్పుడు ఆల్రెడీ సంఘ స్థాపన అయిపోయింది. పౌలు గారు కూడా బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని కూడా పరలోక సంబంధం ఆశీర్వాదాల గురించి ఎదురు చూస్తున్నాడు. ఉన్నదంతా ఉలిపెట్టుకున్నాడు పాపం. యేసుప్రభువుని నమ్ముకుంటే ఏదో లోకంలో బాగా బతుకుతాం అనుకుంటే పౌలు గారే ఒకప్పుడు ప్రభు నమ్మకం ముందు మంచి పదవి, మంచి హోదా, మంచి డబ్బు, పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి పౌలు రక్షణ పొందిన తర్వాత అవన్నీ వదులుకొని పెంటతో సమానంగా ఎంచుకొని రాబోయే లోకాన్ని గురించి చూశాడు. ఒక ఐగుప్తులో ఉన్న మోజేస్ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకొని క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి పౌలు కూడా లోకాన్ని పెంటగా ఎంచుకొని రాబోయే యుగం కోసం చూస్తున్నాడు. అదండి బ్లెస్సింగ్. మీకు అంత సుదీర్ఘమైన విశ్వాసం ఉందా ఈరోజు క్రైస్తవులకి? సుదీర్ఘమైనటువంటి ఆలోచన, సుదీర్ఘమైనటువంటి ఎదురుచూపు, సుదీర్ఘమైనటువంటి పరలోకానికి వెళ్ళటంలో పొందే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించే అలాంటి నిరీక్షణ, ఓర్పు, సహనము ఉందా? అరిచి జీవనం పొందడానికి ఏంటంటే యేసుని నమ్ముకుంటే అన్నీ రావాలి కదండి. మరి ప్రభుని నమ్ముకోవడం, దేవుడిని నమ్ముకోవడం ఎందుకండి? లోకాలకు ఏమి రానప్పుడు ఇది పొందనప్పుడు ఎక్కేది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకుని నమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారు. మీరు నేను అలాంటి వాళ్ళు కాము. రాబోయే యుగాల్లో కనబడే పొందే మహదైశ్వర్యాన్ని కొరకు ఏం చేశాడు చూడండి. రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఇప్పుడు బాప్తిసం పొందుతున్న వారు వినాలి. క్రీస్తు నందు నిన్ను యేసు ప్రభువుతో కూడా లేపి ఆయన దేవుడు లేపాడు. నిన్ను కూడా నీటి సమాధి ద్వారా దేవుడు లేపుతాడు. బాప్తిసంలో నీటి సమాధిలో మన పాప క్షమాపణ జరిగి ఆ నీటి నుండి బయటికి వచ్చిన తర్వాత పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. సంఘంలో కూర్చుంటా వచ్చి, కానీ పరలోకమందే కూర్చోబెట్టాడట. ఇది ఎప్పుడు కనపడుతుంది తెలుసండి? రాబో యుగములలో కనిపించే
ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎంత బాగుందండి. కొంచెం మనసు కొంచెం బయటకు తీసుకొచ్చి అలాగ పరలోకం నడిపించండి. మహాలోకం, వేడుపు, కన్నీరు, వేదన, రోగాలు, వ్యాధులు, ఏమండి, ఏ ఆకలి దప్పిక లేని జీవితం, లేని జీవితం. ఏమండి, ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో ఇది ఒకటండి. ఆయన చేసిన ఉపకారం అదేనండి. ఆయన చేసిన ఉపకారం పరలోక సంబంధ ఆశీర్వాదాల్లో ఏమేమి వస్తున్నాయో లీస్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బాప్తిసంలో జరిగే ఒక మహా సంకల్పాలు, మహా ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన వాటిలో వచ్చే పరలోక సంబంధమైన ఆశీర్వాదాల ఏంటో ఒక్కోటి 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 మీకు చెప్తాను. బైబిల్ తీయాలందరూ, బైబిల్ తీసి చూడాలి. ఏనైనా ఒక్కొక్కటి చూడండి. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రాబోయే యుగములలో కనపరుస్తాడట. అందుకే బాప్తిస్మలో నేను లేపి పరలోకానికి సాదృశ్యమైన పరలోక ప్రతిబింబమైన సంఘంలో నేను కూర్చోబెట్టాడు. అంటే కూర్చోబెట్టిన తర్వాత పరలోకములో ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహింపబడినట్టే అని ఆయన దేవుడు చెప్పాడు. అదేంటో ఒకటి చూద్దాం. ఆశీర్వాదాలు మనం కూడా దేవుడిని నమ్ముకుంటాం కదండి. దేవుడిని నమ్ముకొని మొక్కుకుంటాం. ప్రభా, ఇదిగో మరి బిడ్డకి పెళ్ళి అయిపోతే ఇది నీకు చేస్తాను. అమ్మాయి అది అయిపోయింది. మళ్ళీ ఇంకోటి, మరి పిల్లలు పుట్టలేదు, మా అబ్బాయికి సంతానం కలిగితే ఇది చేస్తాను. చూడండి, ఒక్కోటి కోరుకుంటూ ఇది భూ సంబంధమైనవి అని మనం చెప్పుకుంటాం. అలాగే పరలోక సంబంధమైనవి ఒక్కోటి ఏంటో ఒకసారి చూద్దామండి. నేను భూ సంబంధమైన వాటిని నేను ఎందుకు చెప్పట్లేదంటే, ప్రభువారు మనకు వాగ్దానం ఆయన మనం అడగకుండా చెప్పేశాడు. ఆయన తండ్రి నాకు ఇది, తండ్రి నాకు ఇది, తండ్రి ఇది అని అడుగుతాం. మనం అడగకుండానే చెప్పేసాడు. ఏమన్నాడంటే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ముందు చెప్పాను మీకు, నేను అనుజనులు ఇవన్నీ అడుగుతున్నారు కదా, అవి కావాలని మీకు నాకు తెలుసు కదా, నేను ఇస్తాను అన్నాడు ఆయన. అంతే. అందుకే ఆల్రెడీ ఇస్తాను అన్నప్పుడు నేను మళ్ళీ అడగటం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. కానీ ఒకటి చేయమన్నాడు, ఒకటి అడగమన్నాడు, ఒకటి వెతకమన్నాడు, ఒకటి ప్రకటించమన్నాడు. దానికోసం చూస్తున్నాను నేను, దానికోసం పనిచేస్తున్నాను, దానికోసం ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ నాకు ఆటోమేటిక్గా వస్తాయి. మీకంతే, నాకంతే. మీ తండ్రి నా తండ్రి, నా తండ్రి మీ తండ్రి. ఆయనే మన పరలోకమందున దేవుడు. కొంచెం మరీ 90% లోకం మీద పెట్టాము, 10% దేవుడి మీద పెట్టాము. 90% దేవుడి మీద పెట్టండి, 10% లోకం మీద పెట్టండి. అప్పుడు ప్రతిదీ కూడా సాల్వ్ అవుతుంది. అనారోగ్యం అంటారా, తీసేయండి. ఎప్పుడు ఉండేది అవి పడైపోయింది కాబట్టి, లోకం అన్నీ పడైపోయాయి కాబట్టి. చూద్దాం పరలోక సంబంధం ఆశీర్వాదాలు ఏంటో ఒకటి చూద్దాం. ఫస్ట్ నీకు వచ్చేది ఏంటి చెప్పమంటారా? ఫస్ట్ నీకు వచ్చేది ఏంటో, పరలోక సంబంధమైన ఆశీర్వాదంగా భూమి మీదకి నీకు వచ్చేది ఏంటంటే క్షమాపణ అనేది ఒకటి వస్తుంది. చేసిన ప్రతి పొరపాటుకి, చేసిన ప్రతి తప్పిదమునకు దెబ్బలు కాకుండా, శిక్ష కాకుండా వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే క్షమాపణ. అది చూద్దాం ఆ మాట. ఏమంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38. బాప్తిసం తీసుకున్నవారు మీకేమో సంభవించబోతుందో మీరు చూడాలి. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీకేమో సంభవించబోతుందో బాప్తిసంలో వినాలి. మీకేమో సంభవించబోతుంది, ఏమి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలుగా మీరు పొందబోతున్నారు అనే విషయాన్ని మీరు బాగా వినాలి.
మీకేం జరుగుతుందో ఏమో సంభవించబోతుందో మీకు తెలియాలి. చూడండి అది మాట. పేతురు అడుగుతున్నాడు, జాగ్రత్త వినాలి మీరు. అమ్మా ఏమంటారు తల్లి? అయ్యా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందండి. ఆ సంతానం వలన నీవు ఆశీర్వాదం పొందుతావు. అది అబ్రహాం వాగ్దానం. ఏంటి ఆశీర్వాదం తెలుసండి? పాప క్షమాపణ అనేది ఒకటి వస్తుందండి. ఇది భూమి మీద చేయలేనిది కాబట్టి ఇది పరలోకం సంబంధించిందని చెప్పాడండి. భూమి మీద ఏ మనుషుడు క్షమించలేడు. తప్పు చేసిన తర్వాత సారీ అండి అంటాడు. బాగా వినండి, సారీ అండి ఆయన తప్పు చేసిన వాడు క్షమాపణ అడగొచ్చు, కానీ ఆడు సంపూర్ణమైన మనసుతో క్షమించడు. క్షమించాలప్పా అంటాడు అంతే, కానీ మనసులో భేదం ఉంది. వీడు అడిగాడు కనుక క్షమించను చెప్పాలి కనుక చెప్పాడే కానీ అపరాధాన్ని మనసులో పెట్టుకుని క్షమించాలేపో అంటాడు. ఒక మనుషుడిని క్షమించలేని గుణం ఉన్నవాడు. ఈ క్షమాపణ భూలోకంలో దొరికేది కాదు. బాగా మానవ సైకాలజీని బాగా ఎరిగి చెప్తున్నాను. ఏమో నా ఎడలు ఎవరైనా అపరాధం చేస్తుంటే నాకు అది తెలిసి నేను అడిగినప్పుడు క్షమించండి అని అడిగితే నేను కూడా క్షమించలేనేమో. అది మానవ తత్వం. అది ఒక ఆయన అడిగాడు, లేదన్నయ్యా నేను అలా అనుకోలేదు, నేను అలా అనలేదు, నేను అలా మీరు అనుకుంటే క్షమించండి అన్నట్టు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావు బాబు, పో అన్నాను. చేయవలసిన కీడంతా చేసావు, ఇప్పుడు వచ్చి క్షమించమని అడుగుతున్నావు. ఆ తప్పుని ఆ పొరపాటు నువ్వు సరి చేయగలవా? పోయిన నష్టాన్ని నువ్వు పూడ్చగలవా? ఓ అన్నాను. నా మనసు ఎలాగుంటే మీ మనసు ఎలాగుంటే, నీ సహోదరుడు పక్షంగా మీ మనసు ఎలాగుంటే, చేసిన పొరపాటుకి క్షమించలేని గుణము తత్వము నీకు నాకు ఉంటే, మనిషికి తెలియకుండా ఎన్ని పాపాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఇతడు వాడు నష్టపోయి ఎన్ని అబద్ధాలు ఆడామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయండి. ఇది లోకంలో సంబంధించిన ఎవడో చేయలేని పని. ఈ క్షమాపణ ఎవడు ఇవ్వలేనిది. చేసిన పొరపాటుకు ఏ మనుషుడు ఇవ్వలేని ఈ క్షమాపణ నువ్వు నమ్మిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు వారు నువ్వు చేసిన పొరపాటుకి క్షమాపణ ఇస్తున్నాడు. ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తులో బాప్తీసం పొందండి. ఈ బాప్తీసులో నీకు దొరికేది ఏంటి తెలుసండి? క్షమాపణ. అదండి పరలోకమందు వచ్చేది, పరలోకమందు దేవుడు నీకు ఇచ్చేది, పరలోకమందు యేసుప్రభు వారు నువ్వు క్షమించేది. ఇది ఆశీర్వాదం కదా? ఇది పరలోకం వచ్చిందా చూద్దామన్నమాట. ఇది ఆశీర్వాదం కాదా? బాప్తిసంలో నీ పాపక్షేమ నీకు ఆశీర్వాదం కాదా? అది పరలోకం వచ్చింది కాదా? ఎస్, అది చెప్పాడు పౌలు. పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తులో మీకు అనుగ్రహింపబడేను. పొందాలి. అందుకే పంపించాడు. ఇది పరలోకం వచ్చింది ఆశీర్వాదం, క్షమాపణ. అదే అపోస్తలుల కార్యం 3:24 చదవండి. ఇప్పుడు 25 వచనం. ఏనైనా అదే చెప్పేసాడు చూడండి. 25 వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, చూసావు, వదిలేదు, ఈ లింక్ వదిలేదు. అబ్రహాము సంతానం గురించి వదిలేట్లేదు. చూడండి ఎలా ఉందోని. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములు అన్నీయు
ఆశ్రితపడిన చెప్పి పితరులతో చేసిన నిబంధనకు ఈ క్రైస్తవులైన మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుడు పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మిమ్మును దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించాడు కదండి. మీ దుష్టత్వం నుండి మీ పాపము నుండి మళ్లించి క్షమించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించాడు అబ్రహాము సంతానం యేసు ప్రభువులో అని అడిగాడండి. లేఖనం వాక్యం ఎంత బాగుందో. ఇలాగ ఒక ఆయనకు వాక్యం చెప్తే, నువ్వు లేఖనం వాక్యం అంటున్నావు, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపు చేస్తుంది, బయలు పక్కన పెట్టే, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ ఏం మాట్లాడుతుంది మాట్లాడు అంటున్నాడండి. ఇంకెందుకు బైబిల్ అయితే చేతిలో? ఈ సంగతులను మీకు ఎలా అర్థమవుతాయి బైబిల్ చదవకపోతే? అప్పుడు నేను ఏం పెట్టేది, ఐఎమ్ మ్యాడ్ మ్యాన్ ఇన్ ద లేఖనం అని పెట్టాను దాంట్లో అతని మెసేజ్. ఐఎమ్ మ్యాడ్ మ్యాన్, నేను పిచ్చివాడే లేఖనాల్లో. ఐఎమ్ మ్యాడ్ మ్యాన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని పెట్టాను. దేవుని వాక్యంలో పిచ్చివాడిని. చూద్దామండి. ఇరవై 25 చదవండి మళ్ళా. దేవుడు అబ్రహాముకి ఈ సంతానమందు భూలోక వంశములన్నీ నేను కూడా, నా వంశం ఏంటి లోకంలో చెప్పండి అయ్యా, మీ వంశం ఏంటి లోకంలో? ఇప్పుడు ఇండియాలో నీ వంశం ఏంటి? ఏ వంశం ఉన్నది? ఏ వంశం ఎవరు చెప్పాడు మనకి? అగ్ర కులస్తులు ఏదో పెట్టారు అంతేనండి. ఆర్య బ్రాహ్మణ్స్ మనల్ని విడదీశారండి. ఏమండి? ఓ కులమో గోత్రం లేకుండా చేశారండి. ఏమీ లేదు మనకి. అందుకే రాబోయే కాలంలో, యేసుక్రీస్తు కాలంలో ప్రపంచమంతా వంశాలుగాను, భాషలు మాట్లాడేవారు గాను, ప్రజగాను, జాతి గాను విడిపోతారు. వీళ్ళే విడిపోతారు. వాడు ఏ జాతి అయినా, ఏ ప్రజ అయినా, ఏ వంశం అయినా వాళ్ళందరినీ కూడా ఒకే వంశం చేసేస్తున్నాడు దేవుడు. ఆ వంశమే మనం క్రీస్తు వంశం అందంతే. చదవండి. తన సేవకుడిని పుట్టించి యేసుప్రభునండి, మీలో ప్రతి వారిని మన దుష్టత్వం మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించాడయ్యా. యేసుప్రభుని ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. చెప్పండి, ఒకటేంటి? క్షమాపణ. ఎక్కడది? పరలోక సంబంధమైనది. తర్వాత మార్కు సువార్త 16:16 రెండవ పాయింట్ పెట్టుకుని రాసుకోండి. సెకండ్ బ్లెస్సింగ్. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ అనేది పరలోక సంబంధం ఆశీర్వాదం. నువ్వు నమ్మి బాప్తీసం పొందడానికి వచ్చావు కదా, ఆడపిల్లలు బాగా వినాలి. బాప్తీసం పొందడానికి వచ్చిన వాళ్ళు నమ్మవు కదా, అయితే బాప్తీసం పొందడానికి వచ్చావు కదా, అది నీ దేవుడు నీకు ఇచ్చేది ఏంటంటే రక్షణ. రక్షణ అనగానే ఏదో అనుకోకండి, ఆయన ఇచ్చేసారు రక్షణ శాశ్వతమైనది. అతి పెద్ద భయంకరమైన ప్రమాదం నుండి రక్షించేదే ఆయన ఇచ్చే రక్షణ, అంతేకాని చిన్న చిన్న వాటి నుంచి కాదు. మనం ఏమనుకుంటామంటే, కొడితే 6 కొట్టాలి, పొందితే పెద్దదే పొందాలి, చిన్న వాటి గురించి మాకు వద్దు అంటాం. చేపలు పట్టేవాడు కూడా ఏమంటాడంటే, పడితే పెద్ద చేప పట్టాలి, పెద్ద మాకెందుకు ఉంటాడు. దేవుడు కూడా నీకు ఇచ్చే గొప్ప రక్షణ అదేంటి తెలుసండి? ప్రకటన 20:14 వచ్చి చదవండి ఒకసారి. ప్రకటన, మరణమును
ఎలాగైనా చనిపోతాం, మనం ఎప్పుడైనా పరిస్థితి చనిపోతాం, నో ప్రాబ్లం. మరణం గురించి ఆలోచించకండి. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములు పడవేయబడెను. అగ్నిగుండము రెండవ మరణము. 15 వచ్చింది చూడండి. ఎవడి పేరైనా సరే జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే రాయబడాలి. జీవగ్రంథమందు రాయబడాలి. ఇదో బ్లెస్సింగ్ అండి. మళ్ళా జీవగ్రంథమందు రాయబడాలి. ఇది నెక్స్ట్ మన బైబిల్ క్లాస్ చెప్తారండి అయిపోయిన తర్వాత. జీవగ్రంథమందు తమ పేర్లు లిఖించుకోవడానికి వచ్చారట, జనాభా లెక్కలకు వచ్చారట. రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. దాని నుండి రక్షణ అండి. ఒకటి పాపక్షమాపణ, 2 ఆ పాపానికి శిక్ష మరణము. ఆ మరణము అగ్నిగుండం అనుకుంటే అగ్నిగుండా నుంచి తప్పించే రక్షణ యేసుప్రభునికి ఇవ్వబోతున్నాడు. అదండి బాప్తిజం అంటే. ఏమనుకుంటారు మీరు? రక్షణ పొందడం ఏమనుకుంటున్నారు? అది సుదీర్ఘంగా ఆత్మకున్న రక్షణ విలువను, దానికి వచ్చే శిక్షను సంపూర్ణంగా లాంగ్గా దూరంగా ఆలోచించి చెప్తున్నాను మీకు నేను బాగా. ఇది రెండవ బ్లెస్సింగ్. తర్వాత రాసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం అండి. 3వ వచనం. యేసుప్రభు వారు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను కొత్తగా జన్మించమని యేసు అడిగితే ఏంటి కొత్త జన్మని అడుగుతున్నాడండి. అప్పుడు యేసుప్రభు ఇస్తున్న సమాధానం చదవండి. వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఏం చేయకపోతే జన్మించకపోతే. ఆ జన్మ ఏంటి? బాప్తిస్మం పొందకపోతే ఏం చూడవు? రాజ్యాన్ని చూడలేవు. ఎంత బ్లెస్సింగ్ అండి. ఏనైనా నీకు ఆహ్లాదకరమైన ఒక సినిమా చూడటానికి టికెట్ కొరకపోతే నీకు ఎలా చూడలేవు? నీ జీవితంలో నెమ్మది పొందే మహాలోకమైన పరలోకాన్ని చూడాలన్నా నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే పరలోకానికి చూడలేవు. 5వ వచనం. యేసు ఇట్లా నేను వాడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే నువ్వు పరలోక రాజ్యములోనికి ప్రవేశం దొరుకుతుంది. ఇది బ్లెస్సింగ్ కదండి. మరొక బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? నువ్వు పరలోక రాజ్యం చూడాలన్నా, ప్రవేశించాలన్నా నువ్వు చేయవలసిందేంటి? జన్మ, నూతన జన్మ. అది తిరిగి పుట్టటం, అదే బాప్తిస్మం. నువ్వు తీసుకుంటున్న బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? ఏమొస్తుందని చెప్పండి? పరలోక రాజ్యం చూచి ప్రవేశించే మహా అర్హత నీకు దొరుకుతుంది. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పండి? విన్న తర్వాత కూడా నీ మనసు మారకపోతే దేవుడు కూడా నేను తప్పించలేడు అని సంఘ సమక్షంలో ఆయన దాసునిగా చెప్తున్నాను. ఏమండి? ఇదొక బ్లెస్సింగ్ అండి. నెక్స్ట్ బ్లెస్సింగ్ అంటే చూద్దామా? అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16 మళ్ళా మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. కనుక నీవు తడవ చేయటం ఎందుకు? ఏంటి ఆలోచన చేస్తావు ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలు కడుక్కోవయ్యా. పాపాలు కడుక్కో. ఏనైనా పాపాలు కడుక్కో. బురదలో పడి వచ్చిన తర్వాత ఏమండి నీ డెట్టల్ సబ్బైన మురుకు వదలదేమో కానీ, లేక సర్పెక్సల వల్ల నీ సట్టగా అంటుకున్న మరిక వదలదేమో కానీ, ఎంత రుద్దినా ఎంత తోమునా
కానీ నువ్వు యేసుప్రభు నమ్మి బాప్తిసంలోకి రాగానే నువ్వు వదుల్చుకోలేని ఈ పాపపు మురుకు కడిగేస్తాడట దేవుడు, కడిగేస్తాడట. కడుక్కో, నువ్వు ఉతుక్కో అన్నావు అనుకోండి, ఉతుక్కున్నావు వదలలేదండి, ఉతికించాను వదలలేదండి, రుద్దాను వదలలేదండి అంటావు మరక. కానీ ఎవరో కడగలేదు, నీకు నీవుగా కడుక్కోలేనిది యేసు రక్తం కడుగుతుందంటే అది ఎంత బ్లెస్సింగ్ అండి, ఎంత బ్లెస్సింగ్. ఇదొకటండి. మరొక సందర్భం జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 6:11 మరొక బ్లెస్సింగ్ రాసుకోండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఏంటి అని అడిగితే ఇది ఇన్ని చెప్తున్నాడు దేవుడు, నీకు ఇన్ని చెప్తున్నాడు వినాలి మీరు. 1 కొరింథీ పత్రిక 6:11 ఒకసారి మీరు చూడండి ప్రియులారా. మీలో కొందరు ఏమంటే ఎలాంటి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళుగా ఉన్నారు మీరు. మంచోళ్ళే వీళ్ళందరూ, ఏమంటే వీళ్ళందరూ మంచోళ్ళు ఏంటండి? మీరు కొందరు ఎట్టివారు ఇంటారు బాబు అని అడిగారు, ఆలోచించారండి. ఎట్టివారు ఎలాంటి ఏంటి బాబు వీళ్ళందరూ అని అంటే పైన ఇదిగోండి ఇలాంటి వారు అందరూ కనిపించారండి. 9 నుంచి చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసుకారని మీకు తెలీదా? మోసపోకడి, జారులు, విగ్రహార్థికులు, విచారులు, ఆటంకతనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు. నేను ఎవరిని ఏమన్నాండి? తాగుతాను మాత్రం అండి. ఏమండి? నేను ఎవరిని ఏమన్నాండి? మంచి భక్తుడు అండి, విగ్రహ పూజ చేస్తానండి. ఏదో ఒకటి ఉండొచ్చు లోపం. ఏమండి? నేను కష్టపడినండి, దొంగతనం మాత్రం చేస్తానండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరు. మీలో కొందరు ఏదో ఒక అలవాటు కలిగి ఉంటారు, ఏదో ఒక లక్షణం కలిగి ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమందును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి, కడగబడి పరిశుద్ధులు నీతిమంతులుగా అయిపోయారండి. కడగబడి ఏమని చెప్పండి? కడగబడి పరిశుద్ధులు నీతిమంతులు. ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఎవరు నిన్ను నీతిమంతులు అంటారు చెప్పండి? ఎవరు నీతి అనగలరు చెప్పండి? నిన్ను ప్రేమించేవాడే నీ మొక్క మీద ఒక మాట అంటాడు, వెనక తిరిగి మరొక మాట అంటాడు. ఏమండి? నువ్వంటే ఇష్టం ఉన్నవాడే మీ మెప్పు కొరకు మొక్క మీద ఒక మాట అనొచ్చు, వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మరొక మాట అనొచ్చు. ఎవరికి ఎప్పుడు మెచ్చుకోలేరు అన్న విషయం మనకు బాగా తెలుసు. మెచ్చుకోలేరు. కనుక మీకు దేవుడిచ్చేది మంచి పరిశుద్ధత, నీతిమంతం. ఇది బ్లెస్సింగ్ కదండి, ఇది బ్లెస్సింగేనండి. మరొక విషయాన్ని చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయము. తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మీరు చూడండి. మరియు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దేవుని యొక్క కనికరము చెప్పునని, ఏమండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మన రక్షించెను. పునర్జన్మ సంబంధంలో నీకు రక్షణ దయచేశారు. ఇదొకటి. ఏమండి? చదువుదాం. ప్రకటన 7వ అధ్యాయము. ఏం జరుగుతుంది చూసారు? బాప్తిసంలో ఏం జరుగుతుంది చూసారండి? మళ్ళీ పునర్జన్మ సంబంధంలో ఈ స్నానం బాప్తిసం ద్వారా
నేను రక్షణలోకి తీసుకొస్తున్నాడు. రక్షణలోకి తీసుకొస్తున్నాడు. 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియదు అనగా అతడు ఎలాగో సెలవిచ్చాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గనుక అదుకోండి గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిర్రి. అంటే యేసు రక్తములో దేహం అనే వస్త్రాన్ని ఉతికేస్తున్నాడు ఆయన. అది నీకు అక్కడ జరిగే బాప్తిసంలో నీకు జరిగే గొప్ప బ్లెస్సింగ్ చెప్పమంటారా? నీకు అర్థం కాదు, నీకు తెలియదు, నువ్వు చూడలేవు, కానీ అక్కడనే యేసు రక్తం కలుసుకుంటుంది. బాప్తిసం దగ్గర ఎవరు రక్షణ వస్తుందంటే యేసు రక్తం అక్కడికి వచ్చి మనం కడుక్కుని నీ దేహం అనే వస్త్రాన్ని ఉతికేస్తుంది. ఇది బ్లెస్సింగ్ అండి, ఇది ఆశీర్వాదం. ఎవరివ్వగలరండి? మనం చేసిన పొరపాటులకు క్షమాపణ ఎవరివ్వగలరు చెప్పండి? ఎవరి వల్ల కాదు. మరొక విషయాన్ని చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 చదువుతున్నా చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేంటో తెలుసా? రక్షణ ఏంటో తెలుసా? శరీర రోగాలు తీసివేయట కాదు, శరీర మాలిన్యము కడిగివేయట కాదు. అప్పుడు నీ మనసుకు అనిపించేది ఏం చెప్పంటారా? చదవండి, కింద చదవండి. యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై ఏమండి నిర్మలమైన మనసును మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి అన్నాడు చూడండి అక్కడ. మనస్సాక్షి ఏంటో తెలుసా? నీవు కడగబడ్డావు, నీవు రక్షించబడ్డావు, నీవు పాపక్షమా పొంది ఉన్నావు, పరిశుద్ధాత్మ నిన్ను కడిగేసింది, ఏ సత్వంలో నీ దేహం అనే వస్త్రాలు ఉతుక్కున్నావు అని నీ ఆత్మకు, నీ అంతరాత్మ సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు మనసు ఎలాగైపోతుంది చెప్పండి? తేలికైపోద్దండి. అందుకేనండి ఈ సంగతులన్నీ అనుభవపూర్వకంగా ఆలోచించి తెలుసుకుని బాప్తిసం తీసుకున్నాడు కనుకనే ఒక మంత్రి అయిన నపుంసకుడు తన త్రోవ సంతోషించుచు వెళ్ళాను రాయబడింది. ఈ సంగతులన్నీ తెలుసుకుని గ్రహించి బాప్తిసం తీసుకున్న కనుకనే ఒక లూదియా గురించి ఏం రాయబడింది బైబిల్లో? తన హృదయమందు సంతోషించెను రాయబడింది. తన ఇంటి వారు రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, ఆమె తన హృదయమందు సంతోషించెను రాయబడింది. సంతోషం ఎప్పుడు వస్తుందంటే నీకున్న మలినం పోతున్నప్పుడు, ఆ సంగతి నీకు తెలిసినప్పుడు, నిన్ను విడిచిపోతున్నప్పుడు, నువ్వు నిలబడుతున్నప్పుడు నీకు మనసులో కలిగే ఆనందము పరమానందం ఏంటి తెలుసా? ఏమండి? మనస్సాక్షి, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు అని. అంతకంటే మనశ్శాంతి ఏమిటో చెప్పండి? ప్రపంచ ప్రజలకు మనశ్శాంతి కొరవైంది కనుకని అంటారండి, హాస్యం పుట్టింది అంటాను నేనైతే. ప్రపంచ ప్రజలకు మనశ్శాంతి కొరవైంది కనుకనే హాస్యం పుట్టింది. ఏమండి? చెరకతో, ఏమండి దిగులుతో, ఏమండి బెంగతో, లేకపోతే మనసు పాడైపోయి వస్తావు. అప్పుడు పగలంతా చిరాకుతో ఉంటావు, పగలంతా రాత్రి రాక కామెడీ పెట్టుకునేసరికి నవ్వుతావు. అప్పుడు నవ్వుతావు. ఏమండి? నీ ముఖంలో నవ్వు ఎప్పుడు వచ్చింది? నీ కామెడీ కావాలి, నీ కామెడీ. దేవుళ్ళు ఆనందించే సంతోషం లేదని ఎవరికని. దేవుళ్ళు ఆనందించే ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ హ్యాపీనెస్ లేదండి. లోక సంబంధమైన పనుల్లోనే, లోక సంబంధ చింతల్లోనే చితుకుపోతున్నామే తప్ప ఆనందం లేదండి మనిషికి. నీ ఆత్మ, నీ అంతరాత్మ, నీ ఆత్మ మీద సాక్షిస్తుంటే అప్పుడు ఆనందం అండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నవ్వుకుంటూ చదువుతానండి, బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు ఆనందపడుతూ చదువుతానండి. ఎన్ని బాధలు ఉన్నా ఏమండి వస్తాయి పోతాయి అంతే. నేర్చుకోండి, బాగా మంచి సంతోషంగా బ్రతకటానికి, దేవుళ్ళు బ్రతకటానికి నేర్చుకోండి. మనంతా నేర్చుకోవాలి. మనం
నీ అంతరాత్మ నీ ఆత్మ మీద నీ మీద సాక్షి చెప్తున్నప్పుడు ఎంత బాగుంది. అది శరీర మాలిన్యము తీసివేయట కాదు, రోగాలు పోతాయని పొందకుండా బాప్తీసం. మహాదేవుడు నేను కడిగేస్తున్నాడు. ఇప్పుడు మరొక విషయం చూద్దామండి. రోమపత్రిక 3:24 మరొక బ్లెస్సింగ్ చూడండి. రోమపత్రిక 3:24 చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా విమోచనము అనగా కొలసి 1:14 చదవండి ఒకసారి. ఆ చేత పట్టుకోండి. విమోచనం అనగా కొలసి 1:14 ఏమని రాయబడి చూడండి. ఆ కుమారుని ద్వారా మనకు విమోచనం అంటే అనగా ఏంటంట, పాప క్షమాపణ పొందుచున్నాము అని ఉంది. అంటే విమోచనలో ఏమని చెప్పండి, ఇప్పుడు ఆ రక్తంలో ఏమని చెప్పండి, పాప క్షమాపణ. వచ్చేయండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి. అలాగ పాప క్షమాపణ పొందటం వల్ల ఏం జరుగుతుందంట, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నీతిమంతులు అయిపోయావంట నువ్వు. ఏమండి, ఏమిచ్చి, ఎంత ఇచ్చి, ఏం చేసి నువ్వు నీతిమంతుడు అనిపించుకోగలవు చెప్పండి? నువ్వు ఎంత పెట్టి మంచివాడు అనిపించుకోవాలి చెప్పండి? ఎంత పెట్టి, ఎన్నిసార్లు ఎంత పెట్టి నువ్వు మంచివాడవు అనిపించుకుంటావు చెప్పండి? ఈ మనుషుల చేత ఒక మంచివాడవు నీతిమంతుడవు అనిపించుకోవాలంటే అది నీ వల్ల ఈ జన్మ సరిపోద్దా? పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినం వచ్చేసి ఈ సమాజానికిలో నువ్వు ఒక నీతిమంతుడుగా బ్రతకాలి అనుకుంటే అది సాధ్యం కాదన్నాడు ఆయన. అది ఒక్క యేసు రక్తంలోనే ఉందన్నాడు. యేసు రక్తంలోనే ఉందన్నాడు. నీతిమంతులుగా తీర్చబడతారు. చాలా సరిపోదండి మనకి. ఇన్ని మాటలు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడంటే, పనికి మాలని ఈ లోకంలో, నీతి మాలని ఈ లోకంలో ఒక నీతిమంతుడుగా నేను చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడంటే అండ్ హ్యాపీగా లేదా? మీకు సంతోషం ఎట్లేదా? ఎస్ తండ్రి, ఎస్. నీ ఆత్మలో ప్రభుని స్మరించు, నీ హృదయంలో ప్రభుని కొనియాడు, మీ మనసులో దేవుని తలంచు. అలా బెంగగా ఉండకండి. ఎస్ తండ్రి, అవును తండ్రి, నిజమే తండ్రి. మీ ఆత్మ దేవునితో మాట్లాడించండి. మీ ఆత్మను ఆయన నామాన్ని స్మరించండి మనసులో. అప్పుడే మీకు బాగుంటుంది. కొంచెం ముందుకెళ్దామండి. ఏనైనా రోమపత్రిక 10:7 రోమపత్రిక 6:7 మరొక బ్లెస్సింగ్ ఆయన చెప్తున్న మాటలో ఉన్నటువంటి చూడండి ఒకసారి, అర్థం చూడండి. అమ్మా, రోమపత్రిక 6:7 రా. చనిపోయినవాడు, అందరు చూసారా? చనిపోయినవాడు ఎవరు చనిపోయారు వాడంటే బాగా మళ్ళా మాట్లాడుతున్నాడు. నా మాటలు వినాలి. చనిపోయినవాడు అనే మాట అక్కడ ఉంది. ఎవరు చనిపోయారు తండ్రి అంటే దానికి ఎఫెసీ పత్రిక 2:1 ముడిపెట్టుకుంటే, మీ పాపము చేతను అపరాధము చేతను చచ్చారు, బతుకున్న పేరు మాత్రం ఉంది కానీ బతుకున్న నీవే. బాప్తీసం పొందకపోతే నువ్వు చచ్చిన దానివే, నువ్వు చచ్చిన వాడివే అనుకుంటున్నావు. అంతే, నేను బ్రతిగా ఉన్నాను కదా అనుకుంటున్నావు. నువ్వు ఇంకా రక్షణ అనేది పొందకపోతే, బాప్తీసం అనేది నువ్వు పొందకపోతే నువ్వు చచ్చిన వాడివే, చచ్చిన దానివే నిజంగా చెప్పాలంటే. ఎలాగో పాపము చేతను అపరాధము చేతను చనిపోయిన వాడు ఏమవుతాడు చెప్పండి అమ్మా?
చనిపోయినోడు ఏం చేస్తారు మనం? చచ్చిపోతే ఏం చేస్తాం చెప్పండి? పాతేస్తాం, సమాధి చేస్తాం కదా. ఇలాగ చనిపోయిన వాడు బాప్తిసం అనగా అర్థం ఏంటంటే నీటిలో సమాధి చేయుటని అర్థం అండి. బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటంటే బాప్తిస్మం ఈజ్ ఈక్వల్ టు బ్యాప్టైజు అనే గ్రీకు భాషలో ఉన్నటువంటి బాప్తిసం అనే పదము తెలుగులోకి రాగానే తెలుగులో చెప్పే అర్థం ఏంటంటే పాతి పెట్టుట అని అర్థం. అది నీటి సమాధి అని అర్థం. కనుక పాపము చేతను అపరాధము చేతను చచ్చిపోయిన వాడు నీటి సమాధి అవ్వాలి, అనగా బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకున్నవాడంట పాప విముక్తుడని తీర్పు పొందుతాడా? పొందేశాడా? అమ్మయ్యా, ఐఎమ్ ఫ్రీ, సర్వస్వతంత్రుడు నేను. ఇప్పుడు నేను ఎలా ఉందండి? కట్టులన్నీ తెగిపోయినట్టుగా అనిపించట్లేదా? మనకున్న పాప రోగం అంతా పోయినట్టుగా అనిపించట్లేదా? మనకు బంధింపబడిన ఈ అశాంతిలోంచి బయటకు వచ్చినట్టు కనపడలేదా? ఎంత బాగుందండి వాక్యం. ఇంతకంటే దేవుడు ఏం చెప్పాలి చెప్పండి? ఇక ఎన్ని రకాలుగా చెప్తే ఈ ప్రజలకు అర్థమవుతుంది చెప్పండి? మతం అని మత్తులో ఉండిపోతే దేవుడు కూడా కాపాడని ఒక సవాలు విసిరాడని దేవుడు. అరే, ఇన్ని రకాలుగా నిన్ను రక్షించటానికి ఇన్ని పనులుగా చేసి నిన్ను బోధించి వ్రాయించి బోధిస్తే ఇంకా రక్షణలోకి రాకుండా ఉన్నావు అంటే ఎప్పుడు చచ్చిపోయినప్పుడు ఒకవేళ నువ్వు మొర్రపెట్టినా నేను విడువను ఎడబాయనన్న మాట రాసుకుని బతుకున్న కాలంలోనే నేను విడవను ఎడబాయను అనుకుంటే చచ్చిన విడిచిపెట్టాలని నిజాన్ని నువ్వు నమ్మాలని ఒక మాట రాయించాడండి. చచ్చిపోయిన విడిచిపెట్టాను, నేను విడువను ఎడబాయను అనుకుంటున్నావేమో బ్రతుకుండగా, కాపాడుతాను అనుకుంటున్నావేమో, నువ్వు చచ్చిన వదిలేను. ఎబ్రి పత్రిక 3:2-3 ఎబ్రి పత్రిక 2:3 చూడండి ఒకసారి. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం నిర్లక్ష్యము బాప్తిసం పొందకుండా, పొందిన బాప్తిసాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటామంటే అర్థం చెప్పండి? నేను విడువను ఎడబాయను. బ్రతకుండగా ఎడబాయడు, చచ్చిన విడిచిపెట్టడం. అది ఈ మాట చదివినప్పుడు అలా నాకు ఏ గుర్తొస్తుంది చెప్పంటారా? ఎన్కౌంటర్ గుర్తొస్తుందండి నాకు. ఎన్కౌంటర్. నేరస్తుడిని ఏం చేస్తాడంటే పోలీసుడు ఏం చేస్తాడంటే, ఎవరై మేము వేరలో తీసుకెళ్తాను నిన్ను. అప్పుడు నెమ్మదిగా వెనకాల డోర్ తీసుకొని పారిపో అంటారా? పాప ఈడనుకుంటాడు పోలీసు వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి నేను వదిలేస్తున్నారు అని ఆడుకుంటాడు. కానీ ఏమనుకుంటాడు అండి? నువ్వు పారిపోయినా విడువము అని అర్థం. అక్కడ ఆడ ప్రాణభయంతో పారిపోతుంటాడు. వెళ్తూ బుల్లెట్ అందినంత లెక్క వెళ్తాడు. ఇక బుల్లెట్కి దాటిపోతాడు అనగానే కాల్చేస్తాడు. బుల్లెట్ కొంత దూరమే ప్రయాణిస్తుంది. ప్రయాణించే కొద్దిగా వేగం తగ్గిపోద్ది, దాని స్పీడ్ తగ్గిపోద్ది, దాని గుల్ని కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉన్నంత వరకు వెళ్తాడు, అక్కడ కాల్చేస్తాడండి. నువ్వు పారిపోయిన విడువను ఎడబాయను. దేవుడు కూడా అంతేనండి. జీవితకాలం వరకు చూస్తాడు. ఎలాగో తప్పించుకుంటావరా అని అడిగాడు అంతే దేవుడు. ఇన్ని మాటలు నీ కొరకు నేను చేస్తే, ఇన్ని పనులు నీ కోసం చేస్తే, ఇంత ఆశీర్వాదానికి అనుగ్రహిస్తే నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఇక నేను ఎలాగ తప్పిస్తాను చెప్పు? ఎలాగో తప్పిస్తాను చెప్పు? నిన్ను ఎలా తప్పించమంటావో చెప్పిక. దేవుని పిల్లలారా, రోగాన పడ్డారో అప్పుడు రక్షణ పొందాలన్నా మేము రాలేము, మీ అమ్మ రాలేదు, మీ నాన్న రాలేడు. అలాంటి ఒకడినొకడు ముట్టుకోలే పరిస్థితులు ఏర్పడ్డాయి కనుకనే ఇదిగో నీతో మాట్లాడే అవకాశం ఉంది, నిన్ను ముట్టుకుని బాప్తిమిచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడైనా రక్షణ పొందండి అని నెలల బట్టి చెప్పుకొస్తున్నానండి.
క్లాసులో బాప్తిజం గురించి సంఘాల్లో ప్రకటన చేశాను. అయ్యా మీ పిల్లలు ఉన్నారా, అయ్యా మీ ఇంట్లో వారు ఎవరైనా ఉన్నారా, పంపించండి. ఇక పలానా రోజున బాప్తిజం కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఒకవేళ ఈరోజు పొందకుండా తప్పించుకుంటే మరొక రోజు పెడుతూనే ఉంటాను. అప్పుడైనా బ్రతుకుండే రక్షణ పొందండి. కోవిడ్ సోకకుండా ఉంటే రండి, చెప్పండి. ఇది మనమందరము, నేను మీకోసం చెప్తున్న మాట కాదు, మళ్ళా వినండి, నేను మీకోసం చెప్తున్న కాదు, నేను మీరందరూ కలిపి లోకా చెప్తున్న మాట. మీరు వెళ్ళండి, మీ ఇంటి వారికి, మీ ఊరు వారికి, మీ బంధువులకు చెప్పండి. నిన్ను ముట్టుకొని టైం ఉండగానే ఆత్మరక్షణ పొందు, బాప్తిసం పొందని మీరందరూ ప్రకటించాలి. నేను మీకు ప్రకటించడం కాదు, మీరు నేను లోకానికి ఎలా ప్రకటించాలో, దేవుడు ప్రేమ ఎలా రక్షణ ఈ సమాజానికి ఉందో చెప్తున్నాను. బాగా వినండి. వచ్చిన వారైనా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే కనుక ఆలస్యం చేయకండి, ఆలస్యం చేయకండి. తీతు గ్రంథము 3వ అధ్యాయము, తీతు గ్రంథము, తీతు పత్రిక 3వ అధ్యాయము ఏనైనా 5, 6, 7 వచనాలు చూద్దామండి. 6వ వచనం అండి, 6వ వచనం చూద్దామండి. జాగ్రత్తగా వినండి. మనల్ని రక్షించాను అన్న మాట 5వ వచనం ఆఖరి మాట, మన రక్షించాడంటండి. మన రక్షించాను 5వ వచనం ఆఖరి మాట, మన రక్షించాను అన్న కలిపి చదవండి. మన రక్షించాను ఆయన వలన, కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను, నిత్య జీవం పొందుతాను నిరీక్షణ ఎదురుచూపు కలిగి దానికి నిత్య జీవానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ మీకు వస్తుందండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసంలో మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీకు ముద్రగా వస్తాడైనా, పరిశుద్ధాత్మలో మీరు కాపుదల ఉంటుంది. మీతో ఎప్పుడు మీ పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు ఎప్పుడు ఉండటానికి ఆయన్ని. ఈ మాట అంటలేదు అక్కడి నుంచి, ఈ మాట ఎందుకు వచ్చును, ఈ మాట నమ్మదగినది. పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిసం ద్వారా నువ్వు రక్షించబడుతున్నావని, ఆ రక్షణలో నీతిమంతులుగా తీర్చబడుతున్నావని, ఆ నీతిమంతులుగా తీర్చబడని నీవు నిత్య జీవం పొందటానికి నిరీక్షణ కలిగి ఉన్నావని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావని, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నావని, ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారా నీకు సమృద్ధిగా అనుగ్రహించాడు అని ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచు వారు ఎలాగో నమ్మిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు. ఇదిగో మళ్ళా వీళ్ళు చెప్పాను కదా, ఈ సత్క్రియ వాక్య సంబంధ క్రియ మీ దీని మనసు నుంచి ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలేనని కోరుచున్నాను. గట్టిగా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అందరికీ చెప్పండి, అందరిని రక్షించండి అని పౌలు గారు తీతుకి చెప్పి మరీ పంపించాడండి. అందుకే రక్షణ గురించి ప్రకటించారు వాళ్ళు. లాస్ట్ మాట, ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి కానీ, ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. ఏమండి?